ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మార్నింగ్ సర్వీసులోనేమో దేవుడు అశ్వముల వంటి వారిగా చేస్తానన్నాడు. మరి ఈరోజు ఈ రాత్రి ఈ పునరుత్థాన వేళలో పరిశుద్ధాత్ముడు ఈ సాయంత్ర కాల సమయంలో మిమ్మల్ని దేవుడు ఎలా చేయాలనుకుంటున్నాడో వాక్యములోనికి వెళ్ళి చూద్దాం. పరమగీత గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. పరమగీత గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. నేను ప్రాకారము వంటి దానినైతిని, నా కుచములు దుర్గములుగా ఉన్నాయి. అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దానినైతిని. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఇక్కడ మీకు తెలిసిన విషయమేనండి, పరమగీతములు. ఇక్కడ మనకి ఎంతమంది కనపడతారు? ఒక ఇద్దరు ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తూ కనపడతారు. ఒకరు సొలొమోన్ రాజు కనపడతాడు, రెండవది షులమ్మతి కనపడుతుంది. సొలొమోన్ రాజు దేనికి సాదృశ్యం అండి? ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యం. ఈ షులమ్మతి ఎవరికి సాదృశ్యం అంటే యేసు రక్తముతో కడగబడి రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘమునకు సాదృశ్యము షులమ్మతి. సొలొమోన్ రాజు యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యం. అయితే యేసు రక్తముతో కడగబడినటువంటి ప్రభు రాకడ కొరకు మచ్చ మలినము డాగు లేకుండా ఒక మహిమ కలిగిన సంఘముగా ఉండి షులమ్మతి మాట్లాడుతున్న మాట, నేను ప్రాకారము వంటి దాననైతిని. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఈ పునరుద్ధాన వేళలో మార్నింగ్ సర్వీసులోనేమో దేవుడు అశ్వములు వంటి వారుగా చేశాడు. ఈరోజు సాయంత్రం 2వ సర్వీసులో దేవుడు నిన్ను ఒక ప్రాకారము వంటి దానిగా చేయబోతున్నాడు. నిజం ప్రియ దైవజనమా, అక్కడ షులమ్మతి అంటున్న మాట, నేను ప్రాకారము వంటి దానను అంటుందామె. నేను ప్రాకారము వంటి దాననైతిని. షులమ్మతి రేంజ్ చూడండి, ఎలాంటి రేంజ్ అంటే ప్రాకారము వంటిది అంట షులమ్మతి. ఇంతకీ ప్రాకారము చేసేటువంటి ఒక 3 పనులు నేను చెప్తా. ప్రాకారము అనగా మనకు గుర్తొచ్చేది ఏంటంటే హద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. హద్దు అంటే ఇక్కడ వరకే హద్దు, ప్రాకారం. ఇక్కడ వరకే నీ సొత్తు, ఇక్కడ వరకే, అవతలది మంద కాదు అని చూపించేది ఏంటిది? ప్రాకారం. గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిది ప్రాకారం అంటే అర్థం ఏంటంటే హద్దు. అవతలది మంద కాదు, ఇక్కడ వరకే మంది, ఇదో ప్రాకారం. ఇక్కడ వరకే, ఇక్కడ వరకే, ఇక్కడ వరకే అని చూపించేది ప్రాకారం. రెండవది చాలా బాగా జ్ఞాపకం చేసుకోండి, బయటదేది కూడా లోపలికి రాకుండా చూసుకునేది ఏంటి? ప్రాకారం. మూడవది లోపలదేది బయటికి వెళ్ళకుండా చూసుకునేది ఏంటి? ప్రాకారం. ఈ 3 విషయాలు పరిశుద్ధాత్ముడు క్లుప్తంగా మీతో మాట్లాడునుగాక. ఇక్కడ షులమ్మతి అంటుంది మహిమ కలిగిన సంఘం, డాగు మచ్చ ముడత లేకుండా పరిశుద్ధుడు కొరకు రాకడ కొరకు మధ్యాకాశములో ఆయన ప్రియుడు ఎప్పుడు దిగి వస్తాడోనని ఎదురు చూస్తున్న షులమ్మతి అంటది, నేను ప్రాకారం వంటి దాననైతిని అంటుంది. ఆలోచించండి. మొట్టమొదటి మాట చెప్తున్నాను, ప్రాకారం అనగా గుర్తొచ్చేది హద్దు. హద్దు. షులమ్మతి ఎలా ఉందంట? ఒక ప్రాకారము వంటి దానిలాగా ఉందట. ఒక మహిమ కలిగిన సంఘం, ఒక వదకు సిద్ధమవుతున్న సంఘం, ఒక కన్యకగా తయారవ్వబడుతున్న సంఘం. ఇదిగో రేపటి రోజున ప్రియుడు పిలిస్తే ఉవ్వెత్తున ఎగిసిపోవాల్సిన సంఘం ఎలా ఉండాలి? ప్రాకారము వంటి దానిగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నారండి. జ్ఞాపకం చేసుకోండి ప్రియ దైవజనమా. ప్రాకారం అనగానే మనకు గుర్తొచ్చేది హద్దు. అవతలది మంది కాదు, ఇక్కడ వరకే మంది, ఇదే మన సొత్తు అని చూపెట్టేది ప్రాకారం. నువ్వు ఉన్నావా ప్రాకారముగా? హద్దులో 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 ఉండగలుగుతున్నావా? జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు చెప్పుచున్న కొద్ది మాటల్ని మీ వినికుల్లోకి మీరు తీసుకోండి, మనస్సు పెట్టి వినండి. నువ్వు ప్రాకారముగా ఉన్నావని ఎలా తెలిసిద్దంటే నువ్వు హద్దు లోపల ఉంటావు, హద్దు మీరవు. ప్రాకారం అనేది హద్దును చూపిస్తుంది. ప్రాకారం అనేది హద్దును చూపిస్తుంది. ప్రాకారం అనేది అవతలను చూపించదు. ప్రాకారం అనేది ఈ గిరి గీస్తే గిరి లోపలే చూపిస్తుంది, కానీ గిరి బయటికి ప్రాకారం చూపించదు. ఆలోచించండి. నీవే ఒక హద్దుగా ఉన్నావా? నీ బిడ్డలకి కానీ, లేదంటే భర్త బిడ్డలకి భార్యకి హద్దుగా నువ్వు ఉండగలుగుతున్నావా?
లేదంటే నువ్వే హద్దు మీరిపోయి విచ్చలవిడితనంగా ఎగసి పడుతున్నావా? జ్ఞాపకం చేసుకో. దేవుడికైతే అటువంటి వారు ఇష్టం లేదు. ప్రియదేవ జనమా, ప్రాకారము వంటి జీవితాన్ని లీడ్ చేసే వాళ్ళు ప్రాకారమై ఉండాలి. దేవుడు ఆశ అది. నన్ను ఎదుర్కోబోయే సంఘము, నన్ను ఎదుర్కోబోయే పరిశుద్ధులు, నన్ను ఎదుర్కోబోయే వధువు సంఘము, నన్ను ఎదుర్కోబోయే భార్య ప్రకారము వంటిదై ఉండాలి. హద్దు లోపల ఉండాలి. హద్దు మీరి ప్రవర్తించకూడదు. నా ప్రక్కన పెండ్లి భార్యగా కూర్చుండేది ఎలా ఉండాలి? హద్దు లోపల ఉండాలి. హద్దు బయట తిరిగేది నాకు అనవసరం అంటున్నాడు ప్రభు. హద్దు బయట తిరిగేది నాకు అనవసరం. హద్దును విచ్చలవిడిగా తెగదెంపులు చేసుకొని హద్దుని కంచును తెంపేసుకుని బయటికి బరితెగించి తిరిగేది నాకు వద్దు. హద్దు లోపల ఉండే వధువు సంఘము నాకు కావాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకే షులమతి అంటుంది, నేను ప్రాకారం వంటి దాననైతుంది. నా ప్రియుడా, ప్రాకారం వంటి వారికి ఇష్టముగా, హద్దులో ఉండేవారికి ఇష్టముగా, హద్దు లోపల ఉండేవారికి ఇష్టముగా, గిరిగిస్తే గిరి అవతల కాదు, గిరి యువతలు ఉండేవారికి ఇష్టముగా, ఇదిగో నన్ను చూడు, నేను ప్రాకారము వంటి దానిగా కనబడుతున్నాను. ఇదిగో ప్రభా, నువ్వు కట్టినటువంటి ప్రాకారం ఇదిగో ఇక్కడ వరకే, అదిగో నేను ఇక్కడ వరకే ఉంటున్నాను చూడు, ఇదిగో హద్దు నేను దాటలేదు ప్రభా, ఇదిగో ఈ లోపలే ఉంటున్నాను, ఈ లోపలే ఉంటున్నాను. చాలామంది ప్రాకారాలుగా ఉండవలసిన తల్లిదండ్రులు పిల్లలకి ఎలా మారిపోయారంటే ప్రాకారాలుగా ఉండట్లేదు. నేనేం చెప్తున్నాను వినండి. చాలామంది మన సంఘములో ఉండకపోవచ్చు. వారి పిల్లలు రాత్రి 11 గంటలకి, 11:30కి, 12ంటికి వస్తే తల్లి అడిగిద్దా ఎక్కడికి వెళ్ళేవారని అడగదు. శుభ్రంగా చేతులు కడుక్కొని రా అని చెప్పిద్ది. చక్కగా భోజనం పెట్టి పండబెట్టిద్ది. నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడగదు. ఎందుకంటే ఈమె ప్రాకారం కాదు. ఈమె హద్దు లోపల ఉంచేది కాదు పిల్లల్ని. హద్దు మీరిపోయారు. ఈమె కూడా హద్దు తప్పింది కాబట్టి అడగదు. అదే హద్దులో ఉండే తల్లిదండ్రులైతే, అదే ప్రాకారం వంటి తల్లిదండ్రులైతే, ఎక్కడికి వెళ్ళావు, ఎంత టైం అయింది, ఎక్కడికి వెళ్తున్నావు, ఫోన్లు చేస్తారు, కనుక్కుంటారు 1కి 4 సార్లు. అదే విచ్చలవిడితనంగా నువ్వే ప్రాకారంలోంచి బయటకు వచ్చేసేసి కట్టలు దించుకొని నువ్వే హద్దు దాటి వచ్చేస్తే ఇక నీ పిల్లలకి నువ్వేం చెప్పగలుగుతావు? ఆలోచించండి. ఏదైనా ఒక తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పని చెప్పగలిగే పొజిషన్లో ఉంటున్నావా? నీ బిడ్డలు తప్పు చేస్తున్నప్పుడు వారిని ఖండించగలిగిన పొజిషన్లో ఉంటున్నావా? నీ భార్య నీ బిడ్డలు తప్పు చేస్తుంటే నువ్వు ఖండించే పొజిషన్లో ఉండగలుగుతున్నావా? లేదంటే చూసి చూడనట్టు వదిలేస్తున్నావా? జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఒక ప్రాకారముగా ఉన్నావా? నీవు హద్దును నేర్పిస్తున్నావా? ప్రాకారం అంటే ఏంటి? హద్దును చూపిస్తుంది. ఇప్పుడు జయరాజు ఒక ప్రాకారం, నేను మీకు హద్దును చూపిస్తాను. అట్లా వెళ్ళకూడదు, అక్కడ కూర్చోకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలని చెప్తున్నానంటే నేను ఒక ప్రాకారాన్ని. అంటే హద్దు చెప్పేది ప్రాకారం. ఇక్కడ వరకే లిమిట్స్ అని చెప్పేది ప్రాకారం. ఈ దాటి వెళ్ళకూడదని చెప్పేది ప్రాకారం. పిల్లలకి అది నేర్పించుకోవాలి. అలా నువ్వు చెప్పే స్థితిలో లేవంటే, అంటే వాళ్ళని ఖండించి గద్దించి, పిల్లల విషయమే కాదు, భర్త భార్య విషయమైనా, పిల్లల విషయమైనా, లేదంటే భార్య భర్త విషయంలోనైనా, పిల్లల విషయంలోనైనా, ఏదైనా అవ్వచ్చు, నీ కుటుంబ వ్యవస్థ ఏదైనా అవ్వచ్చు, నువ్వు ఖండించుకోకపోతే, నువ్వు బుద్ధి చెప్పుకోలేకపోతే నువ్వు ఎవరమంటే నువ్వు ప్రాకారం లేనిదానిగా కనిపిస్తున్నావు. ప్రాకారం ఉన్న వ్యక్తి ఏంటి అనేది అసపడతాడు, ఏంటి అనేది కనుక్కుంటాడు. ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని ఖండించి, బుద్ధి చెప్పి, మందలించి సరిచేస్తాడు. హద్దును చూపించేవాడు కదండి ప్రాకారం గలవాడంటే. హద్దులు చూపించేవాడు, హద్దులు ఏర్పరిచేవాడండి ప్రాకారం గలవాడంటే. ఇప్పుడు జయరాజు అనేటువంటి నేను మీకు హద్దును చూపిస్తున్నాను, మీకు హద్దును నేర్పిస్తున్నాను. నేనెవరు? ఒక ప్రాకారాన్ని. ఈరోజు నీ కుటుంబానికి ఒక భర్తగా నువ్వు ప్రాకారంగా ఉన్నావా? నీ కుటుంబానికి నువ్వు ఒక భార్యగా ఒక ప్రాకారంగా ఉన్నావా? నీ పిల్లల పక్షాన కానీ, లేదంటే కుటుంబ వ్యవధి పక్షంలో కానీ ఒక ప్రాకారముగా ఉండగలుగుతున్నారా? హద్దును చూపించగలుగుతున్నారా? ఇక్కడ వరకే హద్దు, ఇది మనం చెయ్యొద్దు, ఇది మన వశము కాదు, ఇది మనకు తగదు అని ఒక హద్దుని నీ పిల్లలకో, నీ భార్యకో, నీ భర్తకో నువ్వు చెప్పుకోగలుగుతున్నావా? ఇది హద్దయ్యా, ఇది హద్దు, ఇక్కడికి హద్దు, నువ్వేంటి మీరి వెళ్ళిపోతున్నావేంటి అని చెప్పగలిగే స్థితిలో నువ్వు ఉన్నావంటే నువ్వు ప్రాకారానివే. లేదు, నువ్వే కంచె తీసుకొని వెళ్ళిపోయావు, పలేలు మన బయటపడిపోయావంటే నువ్వు ఎవడికి చెప్పడానికి సరిపో.
జ్ఞాపకం చేసుకో. కానీ ఇక్కడ సులమ్మతి రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘమట ఒక ప్రాకారము వంటి దానిగా కనపడుతుందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ప్రాకారం వంటిదైంది. ఆమె హద్దులోనే ఉంది, ఆమె హద్దులు చూపిస్తుంది, ఆమె హద్దు లోపలే ఆమె జీవనాన్ని కొనసాగించేది. ఏది ప్రాకారం లైఫ్? ఏది విచ్చలవిడిగా బ్రతుకుతున్నావు? నీకు హద్దు లేదు, నీ పిల్లలకి హద్దు లేదు. కొంతమంది వీళ్ళే తప్పు చేసి పిల్లలకి ఏం చెప్తామని వదిలేస్తారు. అంటే నేనే ఒక ప్రాకారంగా లేను, ఇక పిల్లల్ని నేను ఏ రకంగా హద్దులో ఉంచుదామని వదిలేస్తారు. ఆలోచించండి. ప్రాకారాలుగా ఉండకపోతే కొంపలు ఎలా కొల్లేరైపోతాయో, ప్రాకారాలుగా ఉండకపోతే, హద్దులో ఉండకపోతే, హద్దు దాటి వెళితే కుటుంబాలు ఎలా నాశనమైపోతాయో జ్ఞాపకం చేసుకోండి ప్రియ దైవజనమా. నీ బిడ్డలకు నువ్వు హద్దు నేర్పిస్తున్నావా? నీ భార్యకు నువ్వు హద్దు నేర్పించుకుంటున్నావా? నీ భర్తకు నువ్వు హద్దు తెలియజేస్తున్నావా? అయితే నీ కుటుంబం క్షేమము నొందిద్ది. లేదు, కాకూడదు అనుకుంటా హద్దులు మీరి నువ్వు, నీ భర్త, నీ పిల్లలు మీరి వెళ్ళిపోతుంటే నీ కుటుంబం వల్లకాట్లో కలిసిపోద్ది ప్రియ దైవజనమా. అవతలది మంద కాదు, అవతలకి మనం వెళ్ళొద్దు, యువతలే మనం ఉండాలి. ఇక్కడ వరకే మన ప్రభు చెప్పారు, ఇక్కడ వరకే గిరిగీశారు. ఇదిగో ఇది ప్రాకారం, ఇదిగో ఇది మన స్టెప్స్, ఇదిగో ఇది మనకి మాటలు, ఇదిగో ఒక ఒప్పందం, ఇదిగో ఒక సత్సంబంధం, ఇదిగో ఇక్కడితో ఆగిపోవాలి. ఇక పైపెచ్చు అని చేసుకో, ఆశలని చేసుకో. ఇక్కడ నుంచి మనం దాటడానికి వీల్లేదు, మనం ముందు అడుగు వేయటానికి వీల్లేదు, మనం అవతలకు వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఇదిగో నేను ఒక ప్రాకారాన్ని. ఎవరినైనా గద్దించగలుగుతున్నావా? ఎవరినైనా మందలించగలుగుతున్నావా? తప్పు అని తెలిస్తే నువ్వు ఒక ప్రాకారముగా ఎందుకు అడ్డుపడట్లేదు? దేవుడైన యెహోవాట ఇజ్రాయేలు యొక్క 2 కుటుంబాలకి తగులు రాయిగాను అడ్డబండగాను ఉన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇజ్రాయేలు 2 కుటుంబాలకి ఆయన తగులు రాయిగా అడ్డుబండగా ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఒక ప్రాకారముగా లేకపోతే ఎంత భయంకరమైన ఉగ్రత పాలవ్వాలో జ్ఞాపకం చేసుకోండి ప్రియ దైవజనమా. హద్దు లోపల ఉంటే నీకు క్షేమం. ఏమంటుంది సులమ్మతి? ఒకసారి చదువు తల్లి, మళ్ళీ వీళ్ళకి అర్థమవుతుంది. నేను ప్రాకారము వంటి దాననైతిని, ప్రాకారము వంటి దాననైతిని, నా కుచములు దుర్గములాయను, అందువలన అదుగో నేను ప్రాకారము వంటి దాననయ్యాను కాబట్టి అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననైతిని. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. నేను ప్రాకారం వంటి దానినైతిని, నేను క్షేమము నొందే దానిని కూడా అయిపోయాను. ఇప్పుడు నేను ప్రాకారం వంటి దాన్ని అయ్యాను కాబట్టి నాకు క్షేమం ఉంది. నేను హ్యాపీగా, నేను ఎందుకంటే హద్దు లోపల ఉంటున్నాను కాబట్టి నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను. క్షేమం ఎక్కడుంటుంది? క్షేమం హద్దు దాటి వెళ్ళే వాళ్ళకు ఉండదు క్షేమం, హద్దు లోపల ఉండే వారికి ఉంటుంది క్షేమం. ఆమె ఎంత చక్కగా అంటుందో చూడు. నేను ప్రాకారం వంటి దానినయ్యాను, నా ప్రియునికి నేను క్షేమము నొందదగిన దానినైతిని. ఆ ప్రియుడు ఎవరిని క్షేమంతో ఉంచుతాడంట, ఎవరిని ఆశీర్వాదంతో ఉంచుతాడంటే హద్దు లోపల ఉన్న వారిని మాత్రమే, హద్దులు చూపించే వారిని మాత్రమే ఆయన క్షేమము వాళ్ళ మీద దిగి వస్తుంది. వారు క్షేమముగా ఉంటారు, గుండె మీద చేసుకొని హ్యాపీగా నిద్రపోతారు. ఎందుకు? ప్రాకారము లోపల ఉన్నవారికి, హద్దు లోపల ఉన్నవారికి, అవతలది మనది కాదు, అవతలది మనకు అనవసరమని నిక్కచ్చిగా నిలబడిపోయిన వాళ్ళకి క్షేమము నొందదగిన కుటుంబాలట ఈ. ప్రైజ్ ది లార్డ్. వారు క్షేమము నొందదగిన వారట, వారు ఆశీర్వాదమును నొందదగిన వారట, వారు కృపను నొందదగిన వారట. నేను చెప్పట్లేదు అక్కడ, అది రాకడ కొరకు సిద్ధపడుతున్న సులమ్మతి చెప్తుంది. నేను నా ప్రియుని కనులకు, నా ప్రియుని దృష్టికి క్షేమము నొందదగిన దాననైతిని. నేను క్షేమం పొందటానికి అర్హురాల్ని. ఎలా చెప్తున్నావు సులమ్మతి నువ్వు? నీకే ఎందుకు క్షేమం వస్తుంది, నాకెందుకు క్షేమం రాదు? నీకే ఎందుకు ఆశీర్వాదం వస్తుంది, నాకెందుకు ఆశీర్వాదం రాదంటే ఆమె చెప్పే ఆన్సర్ ఏంటంటే, నేను ప్రాకారము వంటి దాననైతిని. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఎవరైతే ప్రాకారము వంటి వారిగా అవుతారో వారి కుటుంబాలు క్షేమంగా ఉంటాయి, ఆ వ్యక్తులు క్షేమంగా ఉంటారు, ఏ అపాయము వారికి రాదు. ఇప్పుడు నువ్వు హద్దు దాటి బయటికి వెళ్తేనే అపాయం వస్తుంది, హద్దు దాటి వెళ్ళకపోతే అపాయము రాదు.
ఓ కంచె చీల్చుకొని బయటకు పరిగెడితేనే శత్రువు నేను తరుముతాడు. అదే కంచె లోపల ఉంటే ఏ శత్రువు లోపలికి రాడు. నిశ్చయంతగా హాయిగా నీ జీవితాన్ని లీడ్ చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. చాలామంది చూడండి హద్దును నేర్పించరు, వీరు హద్దులో ఉండరు, వీరు ప్రాకారముగా ఉండరు, అనేక మందిని ప్రాకారాలుగా చేయరు. ఇప్పుడు విననోడు ఉన్నాడు అనుకోండి, నీకెందుకు, నువ్వు చెప్పు చెప్పు చెప్పు, అది వాడి వల్ల వాడు నాశనం అయిపోతాడు. విన్నోడు ఉంటే వాడు నాశనం అయిపోతాడు. కానీ నువ్వు ఒక ప్రాకారముగా ఉండాలా. నీ బంధువర్గానికి, నీ రక్త సంబంధ వర్గానికి, లేదా నీ కుటుంబానికి, నీ భర్తకి, నీ భార్యకి, నీ పిల్లలకి నువ్వు ఒక ప్రాకారముగా ఉండాలా. పిల్లలు కూడా ఒక ప్రాకారముగా ఉండాలా. హద్దు లోపలే ఉండాలా. హద్దు బయటికి వెళ్తే ఏం జరిగిద్ది? క్షేమం ఉండదు. హద్దు బయట నిలువెత్తు దోపిడీలు ఉంటాయి, నిలువెత్తు హత్యలు ఉంటాయి, నిలువెత్తు రోగాలు ఉంటాయి, నిలువెత్తు శ్రమలు ఉంటాయి. హద్దు దాటితే, హద్దు లోపల ఉంటే చక్కగా హాయిగా ఏ బాధ ఉండదు. అంత చక్కగా ప్రభుని స్తుతించుకోవటం, మన పని అయితే మనం చేసుకోవటం, ప్రభు రాకడ కొరకు ఎదురు చూడటం. హద్దు లోపల ఉంటే ఇలా జరిగిద్ది. కొంతమంది హద్దులు మీరి ప్రవర్తిస్తూ ఉంటారండి. హద్దులు మీరి ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రాకారాలుగా ఉండరు వాళ్ళు విచ్చలవిడితనం అనమాట. వారికి ఏది నచ్చితే అదనమాట, వారికి ఏది ఇష్టమైతుంది అనమాట, వారికి ఏది ఇష్టమైన మాట వస్తే ఇష్టమైన మాట మాట్లాడేట, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోవటాలు. ఏమమ్మా హద్దు ఉందా నీకు? నువ్వు ఒక ప్రాకారానివేనా? విచ్చలవిడితనంగా కనపడుతున్నావు, విచ్చలవిడితనంగా ఎగసిపడిపోతున్నావు. నీ పిల్లలు విచ్చలవిడితనంగా ఉన్నారు, నువ్వు విచ్చలవిడితనంగా ఉన్నావు. నీ కుటుంబానికి క్షేమం రాదు, జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబానికి క్షేమం రాదు. హద్దు లోపల ఉండాలి, ప్రాకారముగా ఉండాలి. అనేక మందికి హద్దులను చూపించాలి, తప్పులను ఖండించి మందలించాలి. అది నీకు క్షేమం, అనేక కుటుంబాలకు అది క్షేమం అని చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు. అది రెండో విషయం. ప్రాకారం అనగా ఏం గుర్తొస్తుంది? బయట ఉన్నది లోపలికి రాకుండా చూసుకుంటుంది ప్రాకారం. ఏంటిదంటే బయట ఉన్నది ఏంటిది? బయట ఉంది ఏంటిదండి? బయట ఉంది ఏంటి? అపవిత్రత. నువ్వే ఒక ప్రాకారాన్ని అయితే ఎందుకు వచ్చింది నీలో ఒక చెత్త? ఆలోచించ ఈ రాత్రి. నువ్వే ఒక ప్రాకారాన్ని అయితే బయట ఉన్న అపవిత్రత నీలోనికి రావటానికి ఏంటి అంటే నువ్వు ప్రాకారాన్ని కాదని అర్థం. ఇప్పుడు బయట ఉన్నటువంటి లోక ఆచారాలు నీలోకి వచ్చాయంటే, బయట ఉన్న పద్ధతులు నువ్వు ప్రకటిస్తున్నావంటే, నువ్వు పాటిస్తున్నావు అర్థం ఏంటి? నువ్వు ప్రాకారంగా లేవు. నువ్వు ప్రాకారంగా ఉంటే బయట ఉన్న చెత్త లోపలికి రాదుగా. నువ్వు ప్రాకారంగా ఉంటే బయట ఉన్న సాంప్రదాయాలు నీలోకి రావుగా. నువ్వు ప్రాకారంగా ఉంటే బయట ఉన్న పద్ధతులు నీలోనికి రావుగా. నువ్వు ప్రాకారంగా ఉంటే బయట ఉన్న ఆలోచనలు నీలోకి రావుగా. నువ్వు ప్రాకారంగా ఉంటే బయట ఉన్నటువంటి ఆ పనికి మన ఆలోచనలు నీలోకి రావుగా. నువ్వు ప్రాకారంగా లేవు. ప్రాకారంగా ఉన్నవారు గట బయట ఉన్నది లోపలికి ఏది కూడా రాదట. ఫుల్ హ్యాపీగా ఉంటారు వాళ్ళు, ఎందుకంటే వారు ప్రాకారం వంటి వారు. ప్రాకారం వంటి వారికి బయట ఉన్న అపవిత్రత వాళ్ళలోనికి రాలేదు, ఎందుకంటే వీడు ఒక ప్రాకారం. బయట ఉన్న చెత్త, బయట ఉన్నటువంటి సాంప్రదాయాలు, బయట ఉన్నటువంటి లోక మర్యాదలు ఏవి వీళ్ళకి రావు. ఎవడు వీడు? ప్రాకారం కలిగిన వాడు. ప్రహారీ గోడ అనమాట. బయట ఉన్నది ఏది రాదు లోపలికి. అంత దిట్టముగా ఆ ప్రాకారం ఉంది. బయట ఉన్నది ఏది లోపలికి రాకుండా, బయట ఉన్న అపవిత్రత, బయట ఉన్న చెత్త, బయట ఉన్న మాటలు, బయట ఉన్నటువంటి నడవడిక, బయట ఉన్న ఆలోచన విధానాలు ఈ రోజుల సంఘములలోకి రావడానికి గల కారణం ఏంటి? ఈరోజు నీలోనికి రావడానికి గల కారణం ఏంటి? ఒరే బాబు, ఒక్కొక్కరిని చూస్తాను, ఏమేంటి ఇట్లా అయిపోయింది ఏంటి, ఏమేంటి, అరే వీడేంటి ఇట్లా అయిపోయారంటారా అని అనుకుంటాం ఒక్కొక్కరిని చూసి. ఎందుకు అట్ట అయిపోయారంటే వాళ్ళు ప్రాకారాలుగా లేరు. ఒరే ఒకప్పుడు బాగా పాటలు పాడేవాళ్ళు, బాగా బలిపీఠం దగ్గర కూర్చునేవాళ్ళు, బాగా పరిచయం చేసేవాళ్ళు, మంచోడు సమాధానంగా ఉండేది. ఈడేంటి ఎంత కోపం వచ్చేసింది ఏంటి, ఈడేంటి ఇటు తయారైపోయాడు ఏంటి అని అంటారు చూసారా? వాళ్ళందరూ ఎవరంటే ప్రాకారాలు లేవు, వాళ్ళకి కూలిపోయినాయి, లేవు ప్రాకారాలు. బయట చెత్తంతా మనలోకి వచ్చేస్తుంది. అడ్డేదండి. ఇక్కడ అడ్డేది, కణితల దగ్గర అడ్డేది, కళ్ళ దగ్గర అడ్డేది. ప్రాకారం ఏది పడితే చూసేస్తున్నావు, ఏది పడితే ఆలోచించేస్తున్నావు, ఏది పడితే చేసేస్తున్నావు. చేతులు కడ్డేది, కాళ్ళకు కడ్డేది, ఎక్కడ పడితే అక్కడ పోతున్నావు. బయట ఉన్నదంతా నీలోకి వచ్చేస్తుంది. బయట ఉన్న అపవిత్రత నీలోకి వచ్చేస్తుంది. బయట ఉన్న జూదం నీలోకి వచ్చేస్తుంది. బయట ఉన్న సరసాలు నీలోకి వచ్చేస్తున్నాయి. బయట ఉన్నటువంటి ఆ యొక్క ఎక్కిలి యాశాలు నీలోకి వచ్చేస్తుంటే ఇక హద్దు దేనికి పెట్టావు నువ్వు? ఏది హద్దు?
ఆలోచించండి, నేను చెప్తున్న మాటలకి అసలు నువ్వు ప్రాకారంగా ఉన్నావో లేదో తేలిపోద్ది రాత్రి. ఆలోచించు. ప్రాకారం అనగానే ఏం గుర్తొస్తుంది? రెండేది బయట ఉన్నది లోపలికి రాకుండా చూసుకుంటుంది ప్రాకారం. ఈ రోజున మరి బయట ఉన్నవన్నీ నీలోనికి వచ్చేసి విలయతాండం ఆడతాయి. అంటే నీ నోట్లో చూసినా బయట మాటలే, కణితల్లో చూసినా నీ ఆలోచనలు, నీ యొక్క ప్రవర్తన, అంటే ఎవరికైనా ఆలోచన చెప్పే విధానం చూసినా బయట ఆలోచనలే. ఒక్కడు కూడా దేవుడు ఆలోచన చెప్పవే ఎవరికి. ఏమన్నా ఆలోచన వచ్చి నేను ఎవడన్నా అడిగాడు అనుకో, లోకానుసారమైన ఆలోచనలు చెప్తావు. అంటే నీ ఆలోచనలకి ఒక ప్రాకారం అడ్లేదు. నోటి మాటలు చూసినా అడ్లేదు, చూపు చూసినా అట్లేదు, వినికిడి చూసినా అట్లేదు, చేతులు చూస్తున్నా అట్లేదు, కాళ్ళు చూస్తున్నా అట్లేదు. అంటే మొత్తం అంతా బయటదంతా లోపలికి వచ్చేయడానికి ఒకటి అర్థమవుతుంది, నీకు అడ్డు అనేది లేదంటే ప్రాకారం అనేది లేదు, నువ్వు ప్రాకారానివి కాదు. అందుకే బయటది లోపలికి వచ్చేసింది. మూడో విషయంకి వస్తే, ప్రాకారం అంటగానే ఏం గుర్తు రావాలి? లోపల ఉన్నదే ఏమేడిసింది లోపల నీకు? లోపల ఉన్నది బయటకు వెళ్దంట ప్రాకారంగా ఉంటే. బయట ఉన్నది లోపలికి రాదంట, లోపల ఉన్నది బయటికి వెళ్దంట. ఎలా ఉంటే? ప్రాకారంగా ఉంటే. ఏంటిది లోపల ఉన్నది? దేవుడు నీకు ఇస్తున్న ఆశీర్వాదం కావచ్చు, దేవుడు నీకు ఇస్తున్న వాగ్దాన ఫలాలు కావచ్చు, ప్రార్థన ఆత్మ కావచ్చు. ఇవన్నీ ఈరోజు బయటికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? లేదు, అడ్డు 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 లేదు అక్కడ, ప్రాకారం లేదు అక్కడ. ప్రార్థనాత్మ బయటకు వచ్చేసింది, ఏడ్చే ఆత్మ బయటకు వచ్చేసింది, పశ్చాత్తాప ఆత్మ బయటకు వచ్చేసింది. అబ్బా, అన్ని బయటికి, ఆశీర్వాదం అంతా బయటకు వచ్చేస్తుంటే ఇంక ఎక్కడ ఆశీర్వాదం పొందుతాం మనం? ఎక్కడ దాన్ని అనుభవిస్తాం? ఇప్పుడు వాగ్దానం పొందినట్టు పొందింది, అడ్డు లేకపోతే ఏమైపోద్ది? బయటకు వచ్చేస్తుంది. అడ్డు లేకపోతే బయటకు వచ్చేస్తుందండి. అడ్డు ఉండాలా. నువ్వు ఒక ప్రకారంగా ఉంటే దేవుడు ఇచ్చుచున్న ఆశీర్వాదం, దేవుడు ఇచ్చుచున్న కృప, దేవుడు ఇచ్చుచున్న అభిషేకాలు నువ్వు అనుభవించడానికి 100% నీ శరీరం, నీ ఆత్మ, నీ దేహం సహకరిస్తుంది. ఏమి చేయకుండా ఎచ్చలివిడిగా కంచెలు దెంపేసుకుని కూర్చుంటే దేవుడు ఇక్కడ ఇస్తా ఉంటాడో ఇది బయటికి పోతూ ఉంటుంది. వాగ్దానాలు ఇస్తామున్నాడు, బయటికి పోతా ఉన్నాయి. ప్రార్థనాత్మ ఇస్తామున్నాడు, బయటికి పోతా ఉన్నాయి. అభిషేకాలు ఎన్నో ఇస్తామున్నాడు, బయటికి పోతా ఉన్నాయి. అసలు నువ్వు ప్రాకారానివి కాకపోతే కదా, నువ్వు ప్రాకారానివి కాదు కదా, అసలు నువ్వు అడ్డుగా లేవుగా, నువ్వు అడ్డుబండగా లేవుగా, నువ్వు తగులు రాయిగా లేవుగా. మరి ఎన్నిచ్చినా ఏం సుఖం నీకు? నీకు ఎంత మంచి ద్రాక్షారసం పోసినా ఏం సుఖం? ఎంత తైలం పోసేసినా నీకు ఏం సుఖం? అడ్డు లేనప్పుడు ఎంత ఆలివ్ ఆయిల్తో నీ జుట్టు నుండి అరికాళ్ళ వరకు నేను బాగా ముద్దగా తడిపేసిన ఏం సుఖం అండి? నాకు అర్థం అవ్వట్లేదు. నువ్వు ప్రాకారంగా ఉంటే సుఖం కాదు. ఎంత అభిషేకం ఉంటే అంత అభిషేకం నీ మీద పనిచేస్తుంది. దైవజనుడు చేస్త నిక్షేపం నీ మీద పనిచేస్తుంది. ఈ రోజున దైవజనుడు చాలాసార్లు నీ మీద అక్షత నిక్షేపం చేస్తున్నాడు, పనిచేస్తుందా? దైవజనుడు నీ దగ్గరకు వచ్చి అభిషేకిస్తున్నాడు, అది నీ మీద పనిచేస్తుందా? పోతుంది రా బాబు, చూసుకో, పోతుంది. సైడ్ కాలం వెంబడబడి పోతుంది. చిల్లు లేదు, కన్నం లేదు, అసలు ప్రాకారమే లేదు నీకు. చిన్న చిల్లు పట్టం కాదు, అక్కడ ప్రాకారమే లేదు మొత్తానికి. ఇట్ట ఇస్తుంది అట్ట జారిపోతుంది, ఇట్ట ఇస్తుంది అట్ట జారిపోతుంది, ఇట్ట ఇస్తుందంట. దేవుడు కూడా నీకు ఇస్తుంది, జారిపోతుంది. ఏమనుభవిస్తున్నావమ్మా? దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క అభిషేకాలు, దేవుని యొక్క వాగ్దాన ఫలాలు ఏమనుభవిస్తున్నావు నువ్వు? అన్నీ సర్వనాశనం అయిపోవట్లేదా? విలువైనవన్నీ కూడా నేలపాలై చేసేస్తున్నావు. విలువైనవన్నీ కూడా అదిగో సైడ్ కాలువలో పడిపోతా ఉన్నాయి. అడుగుతున్నావు, ఇస్తుంటేనేమో ఉంచుకోలేకపోతున్నావు, పోతున్నాయి, నీళ్ళలాగా కరిగి వెళ్ళిపోతున్నాయి. అదే నువ్వే ఒక ప్రకారముగా ఉంటే, ప్రార్థనాత్మ దేవుడిస్తున్నాడు, అభిషేకం దేవుడిస్తున్నాడు, భాషలు దేవుడిస్తున్నాడు, కృప కలిగిన వరాలు దేవుడిస్తున్నాడు, ప్రవచనాలు దేవుడిస్తున్నారు, దర్శనాలు దేవుడిస్తున్నారు. అంత్య దినాల్లో అవన్నీ నీలో ఉంటాయి, అవన్నీ నీలో ఇమిడి స్టోర్ అయి ఉంటాయి. నాది అప్పుడు 12 సంవత్సరాల నుంచి నేను పొందుకున్న ప్రతి వరం కూడా బయటికి వెళ్ళలేదు. ప్రియ దైవజనుల, ప్రకారం ఏది నీకు ప్రకారం? లోపల ఉన్నవి ఏనాడు బయటికి వెళ్ళలేదు. భాషలు కానీ, దర్శనాలు కానీ, ప్రవచనాలు కానీ, కృపావరాలు కానీ, బుద్ధివాక్యము కానీ, జ్ఞానవాక్యము కానీ, ఆత్మలో వివేచన కానీ, ఆత్మలో ఆనందించడము కానీ, ఆత్మలో పరవశించడము కానీ, మంట కానీ, రోషము కానీ, కసి కానీ, తీవ్రత కానీ ఏ ఒక్కటి నాలో నుంచి బయటికి వెళ్ళలేదు.
కారణం ఏంటని చెప్తావు నువ్వు? నిన్ను అడిగితే ప్రాకారం. జయరాజు అనేవాడు ఒక ప్రాకారం. అందుకే దేవుడు ఇచ్చినవేవి కూడా బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా నేనే ఒక ప్రాకారంగా మారిపోయాను. ఈరోజు నువ్వే ఒక ప్రాకారంగా ఉంటే దేవుడు ఇచ్చుచున్నవన్నీ కూడా నువ్వు పొందుకొని పుంజుకొని ఈ రోజున ఒక లెవెల్లో, ఒక స్టేజ్లో, ఒక స్థాయిలో ఉండేదానివి, ఉండేటోడివి. ఏందమ్మా ఇంకా అంతే కనపడుతున్నావు ఏంటమ్మా? నిన్న ఒక అభిషేకం ఇచ్చాంగమ్మా, నిన్న అభిషేకం ఇచ్చాంగా, ప్రవచనం ఎత్తు అని అంటే ఏమో ప్రవచనం అయ్య గారు ఎప్పుడు ఇచ్చారు అన్న స్థితిలోనికి వచ్చేసింది సంఘం. ఊరు బాబు నీకు ఇస్తున్న అభిషేకాలకు కూడా విలువ లేకుండా పోతుంది. ఇది దర్శన వరాన్ని ఇస్తే దాన్ని కూడా ఏంటి రావట్లేదు అయ్య గారు, నేను మీరు ఇచ్చారు కానీ రావట్లేదు, నేను మీరు చేశారు కానీ రాలేదు, మీరు వచ్చిందన్నారు కానీ రాలేదు. ఏడొస్తుంది? నువ్వు ఒక ప్రాకారం ఉంటుంది, నీలో స్టోర్ అయిపోయి ఉండి నీ శరీరానికి ఇంపింపుగా ఎక్కిద్ది అనమాట, నరాలకి పాకిద్ది అభిషేకం. ఎక్కడుంది నీలో? ఎక్కడుందండి నీలో? శిలేను కనుక చేతిలో నరంలో గుచ్చితే లోపలికి వెళ్ళి శక్తి వస్తున్నట్టుగా ఆ శిలేను బయట పెట్టి ఎక్కితే మొత్తం బయటపోతే నీకు బలం వస్తుందా? చెబుతున్నా. మొత్తం శిలేనంత పైపు అంతా బయటకు వేసేసి ఓకే షోయింగ్ నీ చేతికి అంటించి ప్లాస్టర్ వేసేసి అది బయటకు వదిలేస్తా, నీకు వచ్చేసింది బలం? ఎక్కడ వస్తుంది? నీ లోపలికి చొచ్చుకోవాలి. అది దైవజనుడు ఒక ఆత్మాభిషేకం నీకు ఇచ్చినప్పుడు నీ నరాలు అది ఇమిడిపోయి ఇంకిపోయి ఆత్మావేశముతో నింపబడాలి. ఇప్పుడు ఏది అండి? ఏమీ లేదండి, ఏమీ లేదు. మొత్తం అంతా వల్లకాట్లో ప్రార్థనాత్మ లేదండి మీలో. ప్రార్థనాత్మ ఉందా నీలో? పోయింది. లోపల ఉన్నది బయటికి పోవటానికి, బయట ఉన్నది లోపలికి రావటానికి గల కారణం నువ్వు ప్రాకారం వంటి వాడిగా, ప్రాకారం వంటి దానిగా లేవు అని సందర్భంగా తెలియచేస్తున్నాను. హద్దులలో ఉండే నీవే హద్దులు మీరి నీ పిల్లలకు కూడా హద్దులు నేర్పించకుండా నీ జీవితానికి క్షేమం అంట్లా నేను క్షామము అంటే కరువుని, దరిద్రాన్ని తెస్తుకుంటున్నావు నీ చేతులారా నువ్వు. ఈ రోజున దేవుడు ఒక శుభప్రదమైన మాట నీతో మాట్లాడాలని ససిద్ధముగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రాకారం అనగానే 3 గుర్తుకు రావాలి. 1 హద్దు. ప్రాకారం అనేది ఏంటిది? హద్దు ఉంటుంది, హద్దులు చెప్పిద్ది. 2వది వచ్చేటప్పుడు ప్రాకారం అంటే బయటదేది కూడా. 3వది ప్రాకారం అనగానే ఏం గుర్తుకు రావాలి? లోపలదేది కూడా బయటికి పోనివ్వదు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ఎలా ఉందంటే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, నెహెమ్యా గ్రంథాన్ని మనం చూస్తే 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూడగలిగితే ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. నేను రాత్రి కాలమందు లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటికిని పెంట ద్వారము దగ్గరకు పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా. నా వైపు చూడండి. పడద్రోయబడిన యెరూషలేము ప్రాకారాలను చూశాడంట. ఎవరు? నెహెమ్యా. ఈ నెహెమ్యా కాదు, ఆ నెహెమ్యా. దేన్ని చూశాడంట? పడద్రోయబడిన ప్రాకారాలు. ఈరోజు దరిద్రం ఏంటంటే అపవాది పడద్రోస్తున్నాడు ప్రాకారాలు. అవును, ఒకప్పుడు నువ్వు బాగా ప్రార్థన చేసేదానివి, ఒకప్పుడు నీ భక్తి జీవితం ఇది కాదు, అది వేరే లెవెల్ ఉంటుంది. ఒకప్పుడు నీ ఆత్మీయ జీవితం ఇది కాదు, అది వేరే లెవెల్ ఉంటుంది. ప్రార్థన చెయ్యిందే, నీ ఇంట్లో వాళ్ళని చెయ్యించిందే నిద్రపోనిచ్చేదానివి, నిద్రపోనిచ్చేవాడు కాదు. ఒకప్పుడు నీ భక్తి జీవితం, ఒకప్పుడు నీ ఆత్మీయ జీవితం ఒక అద్భుతంగా ఉండేది. కానీ ఇప్పుడు పడద్రోయబడింది. ఎవరు పడద్రోశారు? అపవాది. ఎవరి రూపంలో? ఏమో, నీ రక్త సంబంధులో, లేదంటే స్నేహితులో, లేదంటే నీ కొలీగ్సో, ఎవరో, నీ ఇంటి పక్కనోరో, ఇంటి ఎదురోలో, ఎవరికి తెలియదు. అపవాదులు అంటే వాళ్ళకు చొచ్చుకొని ఒక దేహాన్ని వాడుకుంటాడు వాడు. ఎందుకంటే నీ ప్రార్థనా జీవితాన్ని, నీ పరిశుద్ధ జీవితాన్ని, నీ ప్రాకారము వంటి హద్దులో ఉండే నీ జీవితాన్ని వాడికి నచ్చక
స్నేహితుడి రూపంలో రావచ్చు, లేదంటే వదిన రూపంలో రావచ్చు. అత్త రూపం నన్ను తిట్టుకోమాకండి. అత్త రూపంలో రావచ్చు, బామర్ది రూపంలో రావచ్చు, బావ రూపంలో రావచ్చు, మేనగోడల రూపంలో రావచ్చు, తల్లి రూపంలోనే రావచ్చు, తండ్రి రూపంలోనే కావచ్చు, కొడుకు రూపంలోనే కావచ్చు, కూతురు రూపంలోనే కావచ్చు. ఇంకా మీకు ఎన్ని వరుసలు ఉంటే అన్ని వరుసలు ఎవరి రూపంలోనే కావచ్చు, వచ్చి పడేస్తాడు. మీ అందరిది పడద్రోయబడిన జీవితాలే. ఒకప్పుడు మీరు ఇది కాదు, ఒకప్పుడు మీది ఈ స్థితి కాదు, ఒకప్పుడు మీది ఈ జీవితం కాదు, ఒకప్పుడు మీది ఇది కాదండి. స్టార్టింగ్ నేను ఒకప్పుడు అంటున్నానంటే భక్తిలో మొట్టమొదటి రోజునే గుర్తుకు రావాలి. ఎప్పుడు వాక్యం చెప్పిన బండ గుర్తు పెట్టుకోండి. తొలిటి దినాలు అంటే రక్షణ తీసుకున్న దినాల దగ్గరికి వెళ్ళిపోవాలి. అప్పుడు పొజిషన్ నీదిదా? అప్పుడు పొజిషన్ నీదిదా? ఇది కాదుగా. ఎవరో పడద్రోశారండి, ఎవరో పడద్రోశారు. నీ నాశనాన్ని కోరేవాడు పడద్రోశాడు. మీ నాశనాన్ని కోరేవాళ్ళు పడద్రోశారు. ప్రకారాలుగా ఉండి హద్దులు చెప్పి హద్దు లోపల ఉన్న మిమ్మల్ని ఆయన ఇచ్చుచున్నది ఏది బయటికి వెళ్లకుండా ఒక ప్రాకారాలుగా ఉన్న మిమ్మల్ని, బయట అపవిత్రమేది నీలోనికి రాకుండా ఒక ప్రాకారముగా చూసుకుంటున్న నిన్ను ఎవడో రూపములో వచ్చి, నీ బంధువు రూపంలో, నీ స్నేహితుడి రూపంలో, నీ రక్త సంబంధం రూపంలో, లేదంటే పేగు తెంచుకొని పుట్టిన రూపంలో వచ్చి పడద్రోశాడండి. పడద్రోశాడు. ఇంకొక విధానం చెప్పున, ఇంకొక విధానం కొంతమందిని పడద్రోయిలా వీళ్ళ స్వయంకృత అపరాధముల వలన వాళ్ళే పడద్రోసేసుకున్నారు. వినండి, పడద్రోసేవాడు ఉంటాడు, వాళ్ళకు వాళ్ళే పడద్రోసుకునే వాళ్ళు ఉంటారు. ప్రియదేవచన, మరి మీరు ఈ రెండిట్లో ఏ జాబితా? అయ్యగారు పడద్రోసారంటావా పద్ధతిగా, లేదంటే ఇంకొక రకంగా నేనే పడదోసుకున్నాను అయ్యగారు అంటావా? నువ్వు ఏ జాతిలో ఉన్నావు? నువ్వే తెగల ప్రజల్లో ఉన్నావు? అంటే నీ స్వయంకృత అపరాధముల వలన నువ్వే పడద్రోసుకున్నావా, కాలదనుకున్నావా ఆయన కృపని? లేదంటే ఎవడో వచ్చి నిన్ను పడద్రోశాడా? జ్ఞాపకం చేసుకో. వాక్యం చెప్తూ ఉండగానే నువ్వు ఏ జాబితాలో ఉన్నావు? ఏ జాబితాలో ఉన్నావు? నువ్వు పడద్రోసినా, ఎవడొచ్చి పడద్రోసినా కూలిపోయినాయి. ఇక అయిపోయింది సీను. ప్రాకారములుగా ఉండవలసిన మిమ్మల్ని ఎవరో రూపములో వచ్చి పడద్రోసేశాడు. లేదంటే నీ స్వయంకృత అపరాధములు, పాపముల వలన నీకు నువ్వే కావాలని తోసేసుకున్నవి కూడా కొన్ని ఉన్నాయి. నీకు నువ్వే తోసేసుకున్న ప్రాకారాలు ఉన్నాయి. నీకు నువ్వు కాకుండా నువ్వు కాముగా హ్యాపీగా చక్కగా ఉంటే ఎవడో వచ్చి తురుములాగా ఆడు త్రోసేసిన అనుభవాలు ఉన్నాయి. ఇక మూడవ అనుభవం చెప్పనా? 2 అనుభవాలు చెప్పా, ఇప్పుడు మూడవ అనుభవం. నువ్వు ఇంకా పడద్రోయబడలా, కానీ ప్రాకారమునకు సందులు ఏర్పడ్డాయి. ఏం ఏర్పడ్డాయి అంట? సందులు. అంటే పడిపోవడానికి సిద్ధంగా ఉన్నావు ఇప్పుడు. మొట్టమొదటిది, నీ స్వయంకృత అపరాధముల వలన నువ్వే తోసేసుకుంటావు ప్రాకారాలు. రెండవది, ఎవడో రూపంలో వచ్చి అపవాది త్రోసేస్తాడు. మూడవది, నువ్వు ఇంకా పడిపోలేదు, పడిపోవడానికి ససిద్ధంగా ఉన్నావు. సందులు ఏర్పడ్డాయి నీ ప్రాకారానికి. బీట్లు ఇస్తున్నాయి నీ ప్రాకారాలు. ఈ 3 గుంపుల్లో నువ్వెక్కడున్నావు? పడద్రోయబడినటువంటి, ఒకరి చేత పడద్రోయబడినటువంటి ప్రాకారముగా ఉన్నావా? లేదంటే నీ స్వయంకృత అపరాధముల వల్ల నువ్వే పడద్రోసుకున్న ప్రాకారముగా ఉన్నావా? లేదంటే ఇంకా పడద్రోయబడుతున్నావు, అంటే ఇంకా నువ్వు కూలిపోవడానికి ససిద్ధముగా ఉంటున్నావు. సందులు ఏడపడ్డాయి, సందులు బీట్లు ఇస్తున్నాయి. ఆ గుంపులో ఉన్నావా? ఎక్కడ ఉన్నావు? ఒకవేళ ఒకడు నిన్ను పడద్రోసినా, నీకు నువ్వే పడద్రోసుకున్నా, దేవుడు మరలా నిన్ను కట్టడానికి రాత్రి ససిద్ధముగా ఉన్నాడని చెప్పటంలో ఏ సందేహము కూడా లేదు. ప్రియదేవచన, ఏ సందేహము లేదు. ఇక మూడో దగ్గరకు వచ్చేటప్పటికి సందులు ఏర్పడ్డాయి. ఏం ఏర్పడ్డాయి అంటే కొంతమందికి సందులు, కొంచెం వేయడం. ఒక రోజు వచ్చి ఒక రోజు రాకపోవటం, కొంచెం వేయడం. ఇక పూర్తిగా పడద్రోసిన వాళ్ళు వాళ్ళ ముఖమే చూపించర్లేండి మనకి. సందులు ఉన్న వాళ్ళకు ఒకసారి బాగుంటాడు, ఒకసారి బాగోడు. ఆడు సందులు ఉన్నాడు. ఒకసారి నవ్వుతాడు, ఒకసారి కోపంగా ఉంటాడు. ఆడెట్టుంటాడు ఆడికి తెలియదు, ఎందుకంటే సందులు ఏర్పడ్డాయి ఆడికి. ఒక వారం వస్తాడు, ఒక వారం నాడు, ఒక పూట వస్తాడు, ఒక పూట రాడు.
మొత్తానికి వస్తాడు. రెండు ఆరాధనలకు ఒక ఆరాధనలకు వస్తాడు. 3 రోజులు ప్రార్థన పెడితే రోజున్నర వస్తాడు. అరన్నర, 1:30. ఇక మిగతా 6:30 రాడిక. ఎందుకంటే వాడికి సందులు ఏర్పడ్డాయిగా. కొంచెం కొంచెం చేస్తాడు వాడు ఏది చేసి. ఎందుకంటే పడిపోవడానికి ఆ 1:30 కూడా పడిపోవడానికి ససిద్ధంగా ఉన్నాడు. ఆ కొంచెం కూడా చేసే భక్తి కూలిపోవడానికి ససిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అయితే వాక్యం ఇలా సెలవిస్తుంది చూడండి. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనం చూడండి. 3వ రకం బ్యాచ్ గురించి చెప్తున్నాను నేను. సందులు ఏర్పడ్డ ప్రాకారాల గురించి నేను మాట్లాడుతున్నాను. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనం ఉందా? నేను దేశమును పాడు చేయకుండానట్లు నీ దేశమును పాడు చేయకుండానట్లుగా ప్రాకారమును దిట్టపరచుటకును. నా వైపు చూడండి చాలు. నీ దేశమును బాగు చేయునట్లు ప్రాకారమును దిట్టపరచండి. ప్రాకారమును దిట్టపరచండి. ప్రాకారమును దిట్టపరచండి. యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబం బాగుపడాలి, నీ అభివృద్ధి జరగాలి, నీ ఆత్మీయ జీవితం బాగుపడాలి, నీ భక్తి జీవితం బాగుపడాలి, నీ పిల్లలు బాగుపడాలి, నీ భర్త నీవు బాగుపడాలంటే నీకు సందులు ఏర్పడిన బద్దలైనటువంటి ప్రాకారాలను ఈ రాత్రి దిట్టపరచని ప్రభు మాట్లాడుతున్నాడు. దిట్టపరచు. చదువు తల్లి చదువు. బద్దలైన సందులలో నిలుచుటకును, బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని, తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించినను, నేను ఎంత విచారణ చేసి ఒకడైనను కనబడలేదు. నా వైపు చూడండి. మొదటి గుంపు వారు ఎవరు? వారి స్వయంకృత వారి పాపముల వలన ప్రాకారాలు. ఇప్పుడు జయరాజు ఉన్నాడు, నేను చేసిన పాపాలకు నేనే తోసేసుకుంటా ప్రాకారాలు. ఇదొక టైప్ జనం. రెండో టైప్ జనం వచ్చేటప్పటికి ఎవరు? ఎవడో వస్తాడు. ఆడి మామ కావచ్చు, తమ్ముడు కావచ్చు, బామర్ది కావచ్చు, ఇంకోటి కావచ్చు, వస్తువులు కూడా కావచ్చు, ఫోన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు అండి, ఎవరన్నా కావచ్చు. వాళ్ళ రూపంలో వచ్చి తోసేస్తాడు ప్రాకారాలు, ఉండనివ్వడం. ఇక 3వ రకం వచ్చేటప్పటికి కూలిపోవడానికి ససిద్ధంగా సందులు ఏర్పడుకున్నాం. ఇప్పుడు సందులు ఏర్పడి కూలిపోవడానికి ఆ కొంచెం ప్రార్థన, ఆ కొంచెం నిరీక్షణ, ఆ కొంచెం ఉత్సాహం, ఆ కొంచెం అభిషేకం కూడా కోల్పోవడానికి ససిద్ధంగా ఉన్న వారి గురించి నేను చెప్తున్నా. పూర్తిగా కూలిపోయిన వాళ్ళ గురించి చెప్పట్లే, నేను అర్థం చేసుకున్న మాటలు. పూర్తిగా కూలిపోయిన వాళ్ళకి ఇంకేం చేయలేము, దేవుడే మరలా తిరిగి కట్టాలి. 3వది, వీళ్ళను కొంచెం నేర్చుకుంటారేమో, సందులు ఏర్పడిన వాళ్ళు కొంచెం బలపరుచుకుంటారని పరిశుద్ధాత్ముడి రాత్రితో మాట్లాడుతున్నాడు. వినండి. నీ దేశము పాడవ్వకుండానట్లుగా నేను బాగు చేస్తాను. బాగు చెయ్యాలని ఉంటే గనక నీ దేశం, నీ కుటుంబము, నీ ఆత్మీయ జీవితం, నీ భక్తి జీవితం బాగుపడాలని ఉంటే బద్దలైనటువంటి ఆ ప్రాకారములకు సందులు ఏర్పడ్డాయి కదా, ఆ సందులలో నిలబడే వాళ్ళు కావాలంట ప్రభుకి. నీ ప్రాకారానికి సందులు ఏర్పడ్డాయిగా, ఆ కొంచెం ప్రార్థన, ఆ కొంచెం ఇంకో కొంచెంలో నేను నిలబడిపోవాలంట. ఇంకో కొంచెంలో నిలబడిపోయి ఈ రాత్రి రోదన చేయాలంట. ప్రభువా, నేను కూలిపోవడానికి వీలు లేదయ్యా. కొంచెం సందులు ఏర్పడినాయి, కొంచెం కన్నాలు ఏర్పడినాయి, కొంచెం అదిగో బీట్లు ఇచ్చింది నాయన నా ప్రాకారము. నా తండ్రి, ఏదో ప్రార్థన చేస్తున్నాను, ఏదో వెళుతున్నానయ్యా, కొంచెం ఉంది, పూర్తిగా చేయలేకపోతున్నానంటే సందులు ఏర్పడ్డాయని ఆ సందులలో నిలబడి నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఆ సందులలో, బద్దలైన సందులలో నిలబడి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ బద్దలైన సందులను దేవుడి రాత్రి దిట్టపరుస్తాడట. దేవుడు ఒక దగ్గరికి చేర్చి పునరావైభోగాన్ని కలగజేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఒక పునరోత్తమైన వైభోగాన్ని దేవుడు తీసుకొస్తాడు వాళ్ళకి. మూడవ కేటగిరీలో ఉన్నోళ్ళు చాలా తొందరగా ఈ రాత్రి అతుక్కుపోతారు. 2 కేటగిరీలో ఉన్నోళ్ళు చాలా, మరి నాకైతే ఇక్కడైతే నేను చేసేది 10-15 నిమిషాల ఆరాధన, మీరు ఇంటికి వెళ్ళినాక మళ్ళీ కట్టుకుంటారో లేదో నాకైతే తెలియదు. సందులు ఏర్పడిన వాళ్ళు అయితే గబగబా అతికిచ్చేస్తాడు దేవుడు, దిట్టపరిచేస్తాడు వాళ్ళు చేస్తున్న ప్రార్థనకి. 1-2 గుంపుల్లో అంటే పడద్రోయబడిన ప్రాకారాలు అయితే మరి నీ ప్రార్థన మీద ఆధారపడి ఉంది, నీ కన్నీటి మీద ఆధారపడి ఉంది. దేవుడు మళ్ళీ ఇప్పుడు సందులు ఏర్పడిన వాళ్ళేమో రీకన్స్ట్రక్షన్ చేస్తాడు. దాన్నే కొంచెం దగ్గరికి చేసుకుంటా, కలుపుకుంటా, దిట్టపరుచుకుంటూ వస్తాడు. అది ఈజీ కదా. ఇక పడిపోయిన కట్టాలంటే నీ ప్రార్థన అర్థధ్వని ఒక్క స్పీచ్లో లెగవాలి.
నీ ప్రార్థనలు ఉన్న ఉత్కంఠ, నీ ప్రార్థనలు ఉన్న తీవ్రత ఆకాశమును కంటాలి. పడిపోయినవి మరలా తిరిగి టపామని లెగిసి మళ్ళా కూర్చోవాలంటే. ఎందుకంటే ముక్కలు ముక్కలై పడిపోయి ఉంటాయి కొండలు. ముక్కలు ముక్కలు, తునకాలు తునకాలు పడిపోయింది, బద్దలైపోకుండా ఉండదుగా. బద్దలైపోయి ముక్కలు ముక్కలైపోయిన దాన్ని మరి నీ ప్రార్థన ద్వారా ఉంటుందయ్యా బాబు, ఉంటుందమ్మా తల్లి. నీ ప్రార్థన అంత తీవ్ర స్థాయిలో ఉండాలి. మీరు జ్ఞాపకం చేసుకోండి. సందులు ఏర్పడ్డాయ్యా, నా భక్తి జీవితం నాకు తెలుసు, ఏంటి అరకొర చేస్తున్నాను కానీ అరకొర చేస్తా ఉన్నాను, వస్తున్నాను కానీ అరకొర వస్తా ఉన్నాను, వింటున్నాను కానీ అరకొర వింటా ఉన్నానయ్యా అన్న వాళ్ళు, సందులు ఏర్పడిన వాళ్ళు అయితే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ రాత్రి వారిని దిట్టపరిచి ఇక్కడి నుంచి ప్రభు పంపించబోతున్నాడు. దిట్టపరిచి పంపించబోతున్నాడు యెహోవా. దావీదు పాపం చేసిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? అయ్యా అయ్యా అయ్యా, సింహాసనాన్ని దూరపరచొద్దయ్యా, కిరీటాన్ని దూరపరచొద్దయ్యా, ఈ రాజవస్త్రములను తీసివేయొద్దయ్యా, ఈ మకుటమును నా దగ్గర నుంచి తీయొద్దయ్యా అని చేస్తున్నాడా? ఎలా చేశాడో తెలుసా దావీదు? అయ్యా, నీ సన్నిధిలోంచి నన్ను త్రోసెయ్యొద్దయ్యా, నా ప్రాకారములను దిట్టుపరచండి యెహోవా. సింహాసనం గురించి అడగలేదు, కిరీటం గురించి అడగలేదు, రాజదండం గురించి అడగలేదు. ఏమని అడిగాడు? నీ సన్నిధిలో నుంచి నన్ను తోసెయ్యొద్దయ్యా, విలువయ్యొద్దయ్యా, దూరపరచొద్దయ్యా. బాబు, నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను, నీ సన్నిధిలో నన్ను ఉండనివ్వండి, నా ప్రాకారములను దిట్టుపరచండి, నా ప్రాకారములను తిరిగి పునరావృతముగా నిర్మించండి అని ప్రార్థించాడు. ప్రియ దైవజనమా, ఏంటిది శాపం? మీరు అనుకుంటారు శాపం అంటే కాలు ఇరిగిపోవటం శాపం అనుకుంటావు, బిల్డింగ్ మీద నుంచి పడిపోవటం శాపం అనుకుంటావు, ఆస్తి నష్టం రావటం శాపం అనుకుంటావు. అది కాదు శాపం. దేవునికి శాశ్వతంగా దూరం అయిపోవటమే శాపం. వాక్య పరిపూర్ణతలో ఉన్న వారికి మాత్రమే ఈ మాటలు అర్థమవుతాయి. రాత్రి కొంతమంది అనుకుంటారండి, ఇప్పటికీ శాపం అంటే హాస్పిటల్లో బెడ్ మీద పడుకోవడం, అది శాపం అంట. రోగమా శాపమా? అది రోగాన్ని శాపం అంటుంది ఏంటి దెయ్యం? రోగాన్ని పట్టుకొని అది పిడుసొస్తే శాపం అంటావేంటమ్మా? పిడుసు రోగం పేరు ఏంటో చెప్పన? శాపం పూర్తిగా తండ్రికి నీకు ఎడబాటు రావడం శాపం. ఆ శాపాన్ని తెచ్చుకోవద్దు. అది భయంకరమైనది, అది నువ్వు అనుభవించలేవు అది. అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా, ఆస్తి పోయినా పర్లేదు కానీ సింహాసనం ఉండకపోని, కిరీటాన్ని ఉంచు తీసేయి, రాజదండం నాకు వద్దు, నాకు అసలు వాటి గురించి కాదయ్యా, నీ సన్నిధిలో నుంచి తోసెయ్యొద్దయ్యా అన్నాడు. ఆ ప్రార్థన గనక నువ్వు చేయగలిగితే, అయ్యా, ఆస్తి పాస్తులు అడగట్లేదు, పడిపోయిన ఈ ప్రాకారాన్ని కట్టయ్యా, పడిపోయినానయ్యా, జయరాజ్ అనే ప్రాకారం పడిపోయింది, నన్ను కట్టు, హద్దులు మీరి బెరతెగించి విచ్చలవిడిగా తిరుగుతున్నాను, నన్ను ఒక ప్రాకారముగా దిట్టపరచయ్యా, నేను పడిపోయాను, కూలిపోయాను, చిన్న పెంకులుగా తయారైపోయానయ్యా, బయట అపవిత్రతంతా నాలోనికి వచ్చేస్తుంది, నాలో ఉన్న ఆశీర్వాదం అంతా బయటికి వెళ్ళిపోతుంది, నన్ను ఒక ప్రాకారంగా మరలా కట్టండి, నాకు ఒక పునర్జన్మను అనుగ్రహించయ్యా, నాకు పునర్జన్మను అనుగ్రహిస్తే ఏం చేద్దాం? దేవుడు పడిపోయిన ప్రాకారాలన్నిటిని కడితే ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు చెప్పండి? లేదంటే సందులు ఏర్పడిన ప్రాకారాలను దిట్టపరిస్తే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తాము? 10 రూపాయలు కానుక ఇచ్చుకుంటాము. నీ కానుక ఎవరికి కావాలి? ఏం చేస్తా? ఇప్పుడు ఎంత మోసాలు జరుగుతున్నాయి తెలుసా? పిల్లలు పుడితే దేవునికి ఇస్తానని వాడిని పెద్ద ఆఫీసర్ చేస్తున్నారు. ఇప్పుడు సైతాన్ ఏం చెప్పింది? అయ్యగారి దగ్గరికి వచ్చి, ఒక దైవజనుడి దగ్గరికి వచ్చాట, ఒక అయ్యా పిల్లలు లేరు, ప్రార్థన చేయి, నీ కింద ఉంచేస్తాను, ఏదో పంపిస్తానని. పాపం ఆయన 1 2 నెలలు 3 నెలలు ఉపవాసాలను ప్రార్థన చేశాడంట. ఒక చక్కటి పండండి బిడ్డనెత్తే అంటుందంట. చదువుకున్నాక పంపిస్తాను. ఏంటి దయ్యమా? చదువుకున్నాక పంపిస్తావా? ఏడమ్మా నీ పిల్లోడు 5 సంవత్సరాలు వచ్చిన ఏడు పిల్లోడు అంటే ఎల్కేజీలో వేసాను అయ్యగారు. ఎల్కేజీ దేంట్లో వేసావు? అసలు అయ్యగారు అట్ట పిల్లల కోసం ప్రార్థన చేయటం మానేశాడంట.
అట్టుంది సమాజం. అందుకే ఇప్పుడు పడిపోయిన ప్రాకారాలు కడితే నువ్వేం చేసి చేస్తావు అనేది భయం దేవునికి. ఏం చేద్దాం మనందరం? నేను చెప్పింది చేస్తానన్న వాళ్ళు చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఏం చెయ్యొద్దు. అర్పించదను నా సర్వం నీకే యేసయ్యా, ఆరాధించి ఆనందించద నీలో యేసయ్యా. చప్పట్లు. అర్పించదను నా సర్వం నీకే యేసయ్యా, ఆనందించి ఆరాధించద నీలో యేసయ్యా. అందరూ అర్పించదను నా సర్వం నీకే యేసయ్యా, ఆనందించి ఆరాధించద నీలో యేసయ్యా. అర్పించదను నా సర్వం నీకే యేసయ్యా, ఆనందించి ఆరాధించద నీలో యేసయ్యా. అర్పించదను నా సర్వం నీకే యేసయ్యా. శ్రమల రిబమన శనల రబబబబబబ. అర్పించదను నా చెప్పాలి నీకే యేసయ్యా, ఆనందించి ఆరాధించద నీలో యేసయ్యా. అర్పించదను నా సర్వం నీకే యేసయ్యా, ఆనందించి ఆరాధించద. ప్రాకారాలు కట్టబడుతున్నాయి. అర్పించదను నా సర్వం నీకే యేసయ్యా, ఆరాధించి ఆనందించద. మరి అర్పించదను నా సర్వం నీకే యేసయ్యా, ఆరాధించి ఆనందించద నీలో. తిట్టపరచబోతున్నాడు ప్రాకారాలను యెహోవా నీకే యేసయ్యా, ఆరాధించి ఆనందించద నీలో యేసయ్యా. అర్పించదను నా సర్వం నీకే యేసయ్యా, ఆరాధించి ఆనందించద నీలో యేసయ్యా. అర్పించదను నా సర్వం నీకే యేసయ్యా, ఆరాధించి ఆనందించద నీలో యేసయ్యా. అర్పించదను నా సర్వం నీకే యేసయ్యా, ఆరాధించి ఆనందించద నీలో యేసయ్యా. అర్పించదను నా సర్వం నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. ప్రాకారాలు తిరిగి కట్టయ్యా, నా సర్వాన్ని నీ చేతికి అప్పగిస్తాను. నా ప్రాకారాలు మరలా కట్టబడాలి అయ్యా. బద్దలైన నా ప్రాకారాలు, సందులు ఏర్పడిన నా ప్రాకారాలు తిట్టపరచబడాలి. అర్పించదను నా సర్వం నీకే యేసయ్యా, ఆరాధించి ఆనందించద నీలో యేసయ్యా. అర్పించదను నా సర్వం నీకే యేసయ్యా, ఆరాధించి ఆనందించేద నీలో యేసయ్యా. రెండు చేతులెత్తి ప్రభు గట్టిగా స్తోత్రం చెప్పండి. నాతో పాటు కలిసి పాడదాం. రెండు చేతులెత్తి ఒక్కసారి. నీ ప్రాకారాలు దేవుడు కడితే, సందులు ఏర్పడిన ప్రాకారాలు దిట్టపరిస్తే ఏం చేద్దాం? అర్పించెదను నా సర్వం నీకే యేసయ్యా. ఎలా నిజంగా చదువుతున్నావా? నిజమేనా అబద్ధమా? నమ్మొచ్చా? నిజంగా చదువుతున్నారు, వృత్తిగా చదువుతున్నారు. ఊగిపోతున్నారు, పరవశిస్తున్నారు. నిజమేనా? అది ఎక్స్ప్రెషన్ ఆ పైకి. నిజంగా చెప్పి, ఇప్పుడు నిజంగా చెప్పి ఎవడో దొంగలు ఉన్నారండి ప్రభు చెబుతున్నాడు. బాయ్ స్టీఫెన్, నిజంగా చెప్పు. అర్పించెదను నా సర్వం ఆనందించి ఆరాధింతును నీలో యేసయ్యా. మరి ఒక్కసారి. అర్పించెదను, ఆరాధించి ఆనందించదా, ఆరాధించి. రైట్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యం వినికిడిలో దీవించి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.